ఈ రోజున పామ్ సండే అని కూడా అంటారు, అంటే మొట్టల ఆదివారం అని. కానీ ఏదైనా మనకు ఆదివారం ప్రభు దినం, చాలా ప్రాముఖ్యమైన దినం. మన ప్రభు పునరుత్థానమైన దినం కనుక ఆయన పునరుత్థానం ద్వారా మరణమును నిరర్ధకం చేసి, మరణం యొక్క బలం గల అపవాదిని నశింపజేసి, మరణం అనే శత్రువును ఓడించి ఆయన జీవమును అక్షయతను వెలుగులోకి తెచ్చిన దినం. కాబట్టి ఇలాంటి ప్రభువును మనం తలంచుకుంటూ ప్రభువును ఆరాధించడంలో, సేవించడంలో మనం ప్రవేశించక మునుపు జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం అందరము కలిసి చదువుకుందాం. 9వ అధ్యాయము 9వ వచనం అందరూ కలిసి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దేవుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము. పన్నెండవ వచనం నుండి మార్చి చదువుకుందాం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్లను మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని చదవండి. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయన గూర్చి వ్రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. ప్రార్థన చేసుకుందాం. మీరు మా తండ్రి, మాకు అనుగ్రహించిన ఈ ప్రభు దినానికే స్తోత్రాలు. ఆదివారం ప్రభు దినమని దేవుని వాక్యంలో మేము చూస్తాం. ఆదివారం ప్రభు పునరుత్థాన దినమని మీ వాక్యంలో మాకు వ్రాయబడింది. కాబట్టి ఈ దినమున మా ప్రభుని మేము తలంచుకొని స్మరించుకుంటూ మా ప్రభును ఆరాధించి సేవించేందుకు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయానికి స్తోత్రాలు. వచ్చిన వారందరము భయభక్తులతో మీ సన్నిధిని మిమ్మల్ని ఆరాధించి సేవింప సిద్ధపడినట్లుగా అనుగ్రహించము. మా ఆలోచనలు తలంపులు మీరు చెరపట్టము. మా గమనాభించిన మీ వాక్యమునకై స్తోత్రాలు. మాతో మాట్లాడి వ్యక్తిగతంగా మేమందరం బిగ్గరగా అలాగే మౌనంగా కూడా మా ప్రభును ఆరాధించేందుకు మమ్మల్ని సిద్ధపరచు. యేసు వారి ఘనమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. 12వ అధ్యాయము యోహాను సువార్త. పదహారవ వచనం. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. ఆ చివరిలో అవి ఆయనను గూర్చి వ్రాయబడెను అని. కనుక జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం కూడా మనం చదివాం. ఇదే భాగమును గూర్చిన ప్రవచన భాగం అది. కాబట్టి పాత నిబంధనలోనే దేవుడు తన ప్రవక్తల నోటి నుంచి ఆయన ఆత్మ ద్వారా వారిని కదిలించి పలికించినటువంటి ఆ సంగతి
యోహాను సువార్త 9వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో నెరవేర్చబడినట్లుగా మనం చూస్తాం. అందుకనే 12వ అధ్యాయం 16లో ఏం చదివాం? అవి ఆయనను గూర్చి వ్రాయబడిన. కాబట్టి పూర్వము దేవుడు ప్రవక్తల ద్వారా సెలవిచ్చి ఏమైతే వ్రాయించాడో ఆ సంగతులు ఇప్పుడు బయలుపరచబడ్డాయి, అవి నెరవేర్చబడుతూ ఉన్నాయి. కనుక బయలుపరచబడింది, వ్రాయబడింది అక్కడ, ఇప్పుడు బయలుపరచబడి నెరవేర్చబడింది 12వ అధ్యాయం యోహాను సువార్తలో చదివిన భాగంలో మనం చూస్తాం. ఇదంతా ఎవరిని గూర్చి అనే మాటన మనం ముందుగా గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువును గూర్చి సూటిగా ఒక మాట చెప్పుకుంటే కనుక 9వ అధ్యాయము జకరియా 9 కానీ యోహాను సువార్త 12వ అధ్యాయము 12-13 నుంచి చివరి వరకు కానీ ఇవి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి వ్రాయబడినటువంటి సంగతులు అని. కనుక ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చివరి పస్కా పండుగను ఆచరించేందుకు కొరకాయ ఆయన యెరూషలేమునకు వచ్చుతూ ఉన్నాడు. 20వ వచనం 12-20 యోహాను సువార్త. ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారితో అని. కనుక ఆ పండుగ ఏం పండుగ ఇది అనేది చూస్తే పస్కా పండుగ అని. కనుక ఆ విషయం మనం క్రిందకు వెళితే వెంటనే 13వ అధ్యాయంలో కూడాను ఆ సంగతిని గురించి మనము చూస్తాం. యేసుప్రభు వారు శరీరధారిగా లోకంలో ఉన్న దినాలలో ఆయన పస్కాను ఆచరిస్తూ వచ్చాడు అని. ఆయనకు తెలుసు ఆ పస్కా ఎవరో ఏదో, ఆయనే ఆ పస్కా పశువు. కనుక ఆ ప్రభు ఆ పస్కా పండుగను ఆచరింప చాలా మక్కువ కలిగి ఉన్నాడు అనే సంగతిని మనం చూస్తాం. అలాగూ ఆయన ఆచరిస్తూ వచ్చాడు అనేది కూడా మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు యోహాను సువార్తలో చివరి పస్కా పండుగను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆచరింప ఆయన వచ్చినప్పుడు ఆయన ఎలాగో వచ్చాడు అనేది ఇక్కడ మనము చూస్తాము అని. ఎలాగో వచ్చాడు అనే విషయాన్ని మనం 9వ అధ్యాయంలోనే చూస్తే ప్రభు తన ప్రవక్త అయిన జకరియా ద్వారా ఆ ప్రజలకు చెప్పాడు. అక్కడ కానీ ఇక్కడ కానీ ఎవరికి చెప్పాడు అనే విషయాన్ని గురించి మనం చూస్తే సియోను కుమారి అని అన్నాడు. అంటే ఆయన యెరూషలేముకు వస్తున్నాడు కాబట్టి యెరూషలేము ఇశ్రాయేలు కనుక సియోను కుమారి అని సంబోధించడం మనం చూస్తాం. నిజమే, వాక్యంలో రాయబడినట్లు యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం ఆయన మొదట తన స్వజనుల యొద్దకు వచ్చెను. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్ని విషయాల్లో మొదట ఆయన తన స్వజనుల యొద్దకు వచ్చినట్లుగానే మనము చూస్తాం. అయితే ఇది కేవలం ఒక స్వజనులైన ఇశ్రాయేలే కాదు, ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు రావటం అనేది లోకంలో మానవాళి అందరి కొరకును అని. 10వ అధ్యాయం 36వ వచనం మనకు బాగా తెలుసు. అపొస్తలుల కార్యములు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని. కనుక 11లో యోహాను సువార్తలో అయిన తర్వాత 12లో ఎందరూ ఆయన్ను అంగీకరించరు అనే మాట చూస్తే ఆయన అందరి యొద్దకు అందరి కొరకు ఆయన ఈ లోకమునకు ఏర్పించాడు అనేది మనకు తేటగానే అర్థమవుతుంది అని. సరే, ఈ సందర్భంగా కేవలం 1-2 చిన్న తలంపులు ఆరాధన కొరగా మనం చూచి భాగంలో నుంచి ప్రభువును ఆరాధించట్లో మనము ప్రవేశిస్తాం. 14వ వచనం 9వ అధ్యాయము 14వ వచనం ఆ సియోను కుమారితో లేకనాడు వారితోనే కాదు, నేను ఇందాక చెప్పినట్టు ప్రజలందరితోనూ ఆయన ఏం చెప్పుతూ ఉన్నాడు? సియోను కుమారి
భయపడకుము అనే ఈ మాటను మనం చూస్తాం. ఆమె రాకడ వారి యొద్దకు ఏం తెస్తుంది అనే సంగతిని మనం చూస్తే భయపడకుము అని. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చివరి దినములు ఆయన జీవితంలో. అయితే ఆయన జీవితం యొక్క ప్రారంభ దినాలకు వెళితే కూడా ఇలాంటి మాటే మనం చూస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11లో మీరు చూడగలరు. ఆ రోజున ఆయన జన్మించినప్పుడు కాపరులు గొర్రెలను కాచుకుంటూ వెలపట ఉన్నప్పుడు ఆ రాత్రి అది ప్రకాశమానమైన వెలుగు వారి చుట్టూ ప్రకాశించినప్పుడు వారు ఏమైనారట? భయపడ్డారు. అప్పుడు వారికి మాట వర్తమానం అందించబడింది. ఏమని? భయపడకుడి అని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఆయన జీవిత ఆరంభం, జీవితం యొక్క ముగింపు రెండు కూడా భయపడకుడి అని చెప్పడంతో మనము చూస్తాం. ఇది చాలా ఆశ్చర్యం. ఒకవేళ కొంతమంది జీవితం ఆరంభం భయపడకుడి అని చెప్పడంతో ఉండొచ్చేమో, కానీ అయితే వారి జీవిత దినాల ముగింపు అలాంటిదిగా ఉండదు. అయితే ఈయన ఒక సమానమైనటువంటి వ్యక్తి కనుకనే ఈ మాట ఆయన గురించి ముందుగా చూస్తాం. ఆయన జీవిత ఆరంభం, ఆయన జీవిత దినముల ముగింపు ప్రజలకు ఏ సంకేతాలు ఇచ్చాయి, ఏ వర్తమానం అందించాయి అనేది మనం చూస్తే భయపడకుడి అన్నటువంటి వర్తమానాన్ని జనాలకు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ మాటలో మనకు ఒకటి తేటగా అర్థమవుతుంది. ప్రజలు భయముతో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు అని. సరే, భయాలు అనేకములు ఉన్నాయి, కానీ అయితే లోకంలో మానవులందరూ కలిగిన భయం, ది ఫియర్ ఆఫ్ హోల్ యూనివర్స్, మే కాల్ ఇట్ యాజ్ యూనివర్సల్ ఫియర్, అంటే సార్వత్రికమంతటి యొక్క భయం ఒక్కటి ఉంది. మీకు కొన్ని భయాలు అందరికీ లేకపోవచ్చు, కానీ ఈ భయం అందరికీ ఉంది. ఆ భయం ఏమిటి అని అంటే, పౌలు హెబ్రీయులకు రాస్తూ 2వ అధ్యాయంలో ఆయన 14వ వచనం నుంచి మాట అంటాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చూస్తే కొన్ని వచనాలు కలిసి ఉన్నాయి. ఆ భాగం మాత్రమే చదువుతున్నాను. మధ్యలో 4వ పంక్తి, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడి. కనుక మరణ భయం అనేది మానవాళి జీవితంలో మనం చూస్తాం. ఎందుకని భయం మనుషుల అందరిలో వచ్చింది అని అంటే, దీని ఆరంభానికి మనం వెళితే ఆ సంగతి మనకు అర్థమవుతుంది. ఆదికాండము 3వ అధ్యాయంలో దేవుడు తాను సృజించిన మొదటి మానవుడు, 3వ అధ్యాయము ఆదికాండము, తానే ఈ మాట అంటాడు. 2 దయచేసి 10వ వచనం, అందుకు అతడు నేను తోటలోని స్వర విన్నప్పుడు దిగంబరిగా ఉంటే కనుక భయపడి దావుకొంటిని అని. కాబట్టి నేను భయపడ్డాను అని. ఇదేదో భయపడకూడని పరలోకం నుంచి దూతలు చెప్తున్నారు, ప్రభు చెప్తున్నాడు అనేదే కాదు. అయితే మానవుడు తన సొంత నోటితో ఆ సంగతిని వచ్చి ఒప్పుకుంటున్నాడు. అవును, నిజమే. కాబట్టి మనలో ఏ ఒక్కరమైనా, ప్రపంచంలో ఏ మానవుడు ఎంతటి వాడైనా లోకంలో లోకరీత్యా ఈ భయం మానవుని హృదయంలో ఉంది. ఖచ్చితంగా ఒప్పుకోక తప్పదు. అయితే ఈ భయానికి కారణం ఏమిటి అని అంటే, ఇక్కడ ఒక మాట మనం చదువుతాం. ఎందుకు? నేను దిగంబరినై ఉంటిని గనుక ఏమైనా నేను భయపడి తిని అని. కనుక ది నేకెడ్నెస్ ఆఫ్ మ్యాన్ మేడ్ హిమ్ టు ఫియర్ బిఫోర్ గాడ్. అవును, నిజమే. ఇప్పుడే కాదు, యేసుప్రభు వారు రాకడలో కూడాను అని. అందుకనే మీరు దిగంబరులుగా కనపడుతురేమేమో అని జాగ్రత్తగా మీ వస్తువులను కాపాడుకోమన్నాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. సరే, అక్కడికి పోం. కనుక మానవుని యొక్క దిగంబరత్వం తన జీవితంలో తనకు భయమును కలగజేసింది అని. ఈ దిగంబరత్వం అనేటి మాటకు ఇంకో పదం కూడా వాడడం మంచిదే. ఒక వ్యక్తి తాను దిగంబరుడుగా ఉన్నప్పుడు
అది తన జీవితంలో తనకు సిగ్గును కలగజేస్తుంది, అవమానమును కలగజేస్తుంది అని. కాబట్టి సిగ్గు, షేమ్, Adam was so shameful, that's what brought fear in his life. అదే తన జీవితంలో ఆ భయాన్ని తీసుకొని వచ్చింది. సిగ్గు అనేది కాదు, మరొక పదం కూడా వాడితే బాగుంటుంది. షేమ్ అనేది అన్నాడు ఇంగ్లీష్లో, ఎందుకంటే సిగ్గు అయితే రిప్రోచ్ అనే మాట ఇంకోటి చూస్తే అవమానము అని. కాబట్టి ఒక వ్యక్తి తన జీవితంలో తాను దిగంబరిగా ఉండడం, అది ఆ దిగంబరత్వం తన జీవితంలో సిగ్గునకు కారణం కావడం, ఆ సిగ్గే కాదు తర్వాత తన జీవితంలో అవమానం. ఒకవేళ ఆ వ్యక్తి తర్వాత మరి పూర్తి వస్త్రధారణ ధరించినప్పటికీ అది ఆ సంగతి అనేది తన దిగంబరత్వం సిగ్గు అనేది కనపడింది. కాబట్టి తాను ఎప్పుడైనా సరే తన మనసులో హృదయంలో ఆ రిప్రోచ్ అయిన ఫీలింగ్, తన అవమానము అనేదాన్ని దాన్ని ఎప్పుడూ అనుభవిస్తూనే ఉంటాడు. అవును, కొంతమంది మీకు అర్థం కావడానికి చెబుతున్నాను, బాగా తాగితే వారి బట్టలు కూడా ఏమైపోయినాయో తెలియదు. అంత అయిపోయిన తర్వాత వానికి ఆ సంగతి చెబితే చెప్పినోడు మళ్ళీ ఇంకోసారి చూడడానికి కూడా వాడు ఇష్టపడు. ఎందుకు? మళ్ళీ చెప్తాడు ఆ సంగతి. ఎందుకంటే అది తనకు అవమానకరమైన విషయం. కాబట్టి దిగంబరత్వం, సిగ్గు, అవమానము అని. సరే, ఇవి భయానికి కారణము అని. ఇలాంటి వ్యక్తి ఒక మనిషిని ఫేస్ చేయడు, ఇంకా దేవుణ్ణి ఎలాగా ఫేస్ చేస్తాడు? అందుకని ఆదామన్నాడు, నేను దిగంబరిని ఇంటిని కనుక నేను భయపడి చెట్ల చాటున దాక్కొంటిని అన్నాడు. నీవు దిగంబరు అని నీకు ఎవడు చెప్పాడు? కనుక ఆ తర్వాత ప్రభు అయిన దేవుడు తనకి ఈ సంగతి చెప్పాడు. నీవు దిగంబరి కావడానికి కారణం ఏమిటో నాకు తెలుసు, ఆయన తెలియ కాదు. ఏమిటి కారణము అని అంటే తన పాపము. ఒక పదమే నేను చెప్తున్నాను, తన పాపము. సామెతల గ్రంథం 14వ అధ్యాయము చివరి 2 వచనాలలో మనం చూస్తాం, పాపము అవమానమును తెచ్చును. నీతేమో జనములు ఘనతకెక్కుడు కారణమైతే పాపం అనేది ప్రజలకు అవమానాన్ని తెస్తుంది అని. కనుక పాపము ఇప్పుడు అసలు కేంద్రానికి వచ్చాం. కాబట్టి మానవుని జీవితంలో తన అవిధేయత, దేవుని మాటకు లోబడనలకు ఆయన మీద తాను చేసిన తిరుగుబాటు, అదే తన పాపము. అటు పాపము అనేది మానవుని జీవితంలో దిగంబరత్వం, సిగ్గు, అవమానమును తెచ్చింది. కాబట్టే మానవుని హృదయంలో దేవుణ్ణి ఫేస్ చేయడానికి ఆ భయం ఉంది. ఈ భయం దేవుణ్ణి ఫేస్ చేయడానికే కాదు, పౌలు అన్నట్లు ఆ భయం చివరికి ఏమైందట? మరణ భయము. అవును, మరణ భయం. కాబట్టి పాపము మానవుని జీవితంలో ప్రస్తుత కాలంలో దిగంబరత్వం, సిగ్గు, అవమానమే కాక తన జీవితంలో ప్రస్తుత ముందు ఆత్మీయమైన మరణం, అంతేకాదు అలాగే శరీరంలో మరణిస్తే ఆ నిత్యమైన మరణం, రెండవ మరణం, నరకం అనే భీతి భయాన్ని తెచ్చింది. కనుకనే ఇట్టి భయంలో సియోను కుమారే కాదు ప్రజలందరూ కూడాను. బైబిల్ చెబుతుంది, యూదుడని, హెల్లేనీయుడని, గ్రీస్తులని భేదము లేదు. రోమా 3:3 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి అని వాక్యం చెబుతుంది. కాబట్టి ఇలాంటి భయంలో ఉన్నవారు, అలాంటి వారికి ప్రభువైన దేవుడు తన ప్రవక్త ద్వారాను ఇక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయంలో ప్రభువు స్వయంగా మాట, భయపడకుడే. సరే, నేను తలము దాటిపోతున్నాను, ఇది ఆరాధన కొరకు కొన్ని హెచ్చరికలే కనుక ది వెరీ బిగినింగ్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్ హ్యాడ్ బ్రాట్ ది మెసేజ్, ఫియర్ నాట్, ఫర్ ది పీపుల్ హూ ఆర్ అండర్ ఫియర్. భయము, ఆందోళన క్రింద ఉన్న మోనవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవిత ఆరంభం భయపడగానే వర్తమానం తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఆయన జీవితం యొక్క ముగింపుకు వస్తే అది కూడా అదే వర్తమానం తీసుకొని వస్తుంది, భయపడకుడి అని. దేవుని స్తోత్రం.
సరే, ఇప్పుడు అందుకై ప్రభువును మనం స్తుతించి ప్రభువును ఘనపరచాలి. సరే, తర్వాత భాగానికి మనం వెళదాం. భయపడకుడి అని అన్నటువంటి ఈ ప్రభు ఆ సందేశంలో మరొక మాటను మనం చూస్తాం. ఏమిటి ఆ మాట? యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆ మాట మనకు అగపడదు, కానీ 9వ అధ్యాయము జకర్యా గ్రంథం 9వ వచనంలో ఆ మాటను మనము చూస్తాం. 9వ అధ్యాయము జకర్యా గ్రంథం 9వ వచనము, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా కాడి బహుగా సంతోషించుడి, ఉల్లాసముగా ఉండుడి. ఇది రెండవ సందేశాన్ని మనం చూస్తాం. ది సెకండ్ మెసేజ్. దిస్ ఆల్సో ఈవెన్ ది వెరీ బిగినింగ్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైమ్ ది క్లోజ్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్ హ్యాస్ బ్రాట్ దిస్ మెసేజ్ టు ది పీపుల్ హూ ఆర్ ఇన్ సారో. దుఃఖంలో ఉన్నటువంటి ప్రజలకు యేసయ్య జన్మ ఆరంభము, ఆయన జీవిత ముగింపు, జీవితారంభం జీవిత ముగింపు ఈ వర్తమానం అందించింది. అందుకే మరలా లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలకు మనం వెళితే, భయపడకూడదు అని చెప్పాక మరొక మాట కూడా చెప్పారు కదా. ఏమన్నారు? ప్రజలకందరికీ నీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానం నేను మీకు. కాబట్టి ఇది సంతోషకరమైన వర్తమానం. ది మెసేజ్ ఆర్ ది టైడింగ్స్ ఆఫ్ గ్లాడ్నెస్, ది యూనిక్ జాయ్, ఒక సమానమైన సంతోషము విషయమైన వర్తమానాన్ని ఇక్కడ మనం చూస్తాం. సో ది బిగినింగ్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఆల్సో ది క్లోజింగ్ of the life of Christ has brought this message to the people, to the universe, to whole world. ప్రజలకు, సర్వత్రికమునకు, సర్వలోకమునకు యేసయ్య జీవిత ఆరంభం, యేసయ్య జీవిత ముగింపు ఈ వర్తమానాన్ని తెచ్చింది. ఆ వర్తమానమే రెండవది మీకు చెప్పాను. బహుగా సంతోషించుడి, ఉల్లాసముగా ఉండుడి అని. ఎంత అద్భుతమైన విషయం ఇది! అవును, నిజమే. ఇక్కడ కూడా మరలా ప్రజలను, మానవాళి గురించి మనం గమనించినట్లయితే కనుక మనము చూస్తాం, వారి హృదయాలలో ఈ సంతోషము, ఈ ఉల్లాసం ఏ మాత్రమును లేదు అనే విషయం మనకు తెలుసు. ఒక వచనమే నేను మీకు జ్ఞాపం చేస్తాను. 57వ అధ్యాయం యెషయా గ్రంథం చివరి 2 వచనాలు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వలె వంటి వారు ఉన్నారు. అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చి ఉన్నాడు అని మనకు తెలుసు బాగానే. భయపడే వ్యక్తి జీవితంలో ఉత్సాహం, సంతోషం ఉంటుందా అండి? ఏమాత్రం ఉండదు. కాబట్టి ఆ వ్యక్తికి దుఃఖము, మనోవేదన. అవును, యెషయా గ్రంథం 8వ అధ్యాయం చివరి వచనాలలో, అలాగే 9వ అధ్యాయంలో ఆ మాటనే మనము చూస్తాం. ప్రారంభ వచనంలో దయచేసి 8వ అధ్యాయము 22వ వచనం. భూమి తట్టు తేలి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహమైన వేదన ఉందట. 9వ అధ్యాయంలో మనం చూస్తాం, జబూలూను దేశము, నఫ్తాలి దేశము అవమాన పరచను అని. కాబట్టి ఇలాంటి ప్రజలైనటువంటి వారికి ఆయన ఎలాంటి వర్తమానమును తీసుకుని వచ్చాడో మనం చూస్తాం. 3వ వచనం అంటాడు, సంతోషమును గురించి మాట్లాడదు. కాబట్టి వేదన భరితమైన దేశం, దుఃఖభరితమైన ప్రజ, మానవాళి జీవితంలో ప్రభు ఈ వర్తమానం తెచ్చాడు, సంతోషం విషయంలో. కాబట్టి రెండవదిగా ది బిగినింగ్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఆల్సో ది ఎండింగ్ ఆర్ క్లోజింగ్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్ దట్ హ్యాస్ బ్రాట్ ది మెసేజ్ ఆఫ్ జాయ్, గ్లాడ్నెస్
టు ది పీపుల్ ఆఫ్ ది వరల్డ్, టు హోల్ యూనివర్స్ అనేది మీకు నేను జ్ఞాపకం చేశాను. సరే, ఈ రోజున మనలో ఎవరమైనా ఈ వాక్య భాగంలో లేక పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చెప్పబడిన ఆ సంతోషం, మనం ఉల్లాసం కలిగి ఉన్నామనంటే ది వెరీ సోర్స్ ఆఫ్ ది జాయ్ అండ్ గ్లాడ్నెస్ ఈజ్ ది క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువే ఆ మూలం, ఆ సంతోషానికి ఆనందానికి మూలము ఆయనే. ఈ సంతోషం ఒక సమానమైందని నేను మీకు చెబుతూ వచ్చాను. దావీదు ఆ మాట అంటాడు కీర్తన 4వ అధ్యాయము 7వ వచనంలో, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన లేక ఎక్కువైన సంతోషం నీవు నా హృదయంలో ఉంచి ఉన్నావు, పుట్టించి ఉన్నావు అన్నాడు. అందుకని ఈ మాట వాడు, ఇది అసమానమైన. దీనికి యేసయ్య నోటి మాటల్లో మనం మరొక మాట జ్ఞాపకం తెచ్చుకుంటే, నా శాంతిని లేక నా సంతోషాన్ని మీకు అనుగ్రహించి వెళుతున్నాను, ఇది లోకమిచ్చినట్టు కాదు అని ప్రభు చెప్పాడు. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ది జాయ్ ఆఫ్ ది ఎర్త్ ఆర్ ది earth hath brought to the people, and this joy is not depending on the outcomings of the earth or anything of this world. ఈ భూమి దాని ఉత్పత్తుల మూలంగా ఉత్పన్నమవుతున్న సంతోషం, ఆనందం కాదు. ఈ లోకము దాని సంబంధమైన వాటి వలన అనుగ్రహించబడే ఆనంద సంతోషములు కావు ఇవి. దిస్ జాయ్ బర్త్ ప్లేస్ ఇస్ ది హెవెన్. ఈ సంతోషము, ఉత్సాహం యొక్క జన్మస్థలం ఏది? పరలోకము అని. పరలోకమని ఇది ప్రభువే. కనుకనే ఈ సంతోషానికి ఈ లోకానికి సంబంధం లేదు, ఇది ఒక పర సంబంధమైన సంతోషం. సరే, ఇటు సంతోషానికి వచ్చి, ఆనందానికి వచ్చి ప్రభువు వారు చెప్పాడు, బహుగా సంతోషించుడి, బహుగా మీరు ఉల్లసించుడి అని. కాబట్టి ఈరోజు ఎవరమైనా ఇక్కడ కూర్చున్న మనలో ఏ ఒక్కరిమైనా సరే ఇటు ఉల్లాస సంతోషం నేను కలిగి ఉన్నానంటే, ప్రభువా నీ జన్మ నాకు తీసుకుని వచ్చిన ఉత్సాహ సంతోషం లేదు, నీ జీవితం ముగింపు కూడా ఈ ఉత్సాహ సంతోషము నాకు తీసుకుని వచ్చాయి. కానీ నేను జన్మస్థలం పరము, ఈ లోకము దాని సంబంధం ఏవి కాదు. ఇటు ఉల్లాస ఉత్సాహములు కలవాడినాయి, దానిగా నన్ను చేశావు ఈరోజు. అందుకని నేను నిన్ను ఆరాధించి కనపరుస్తా. ఏలైనగా నీవు నీ కార్యం చేత నన్ను సంతోషపరిచున్నావు, కాబట్టి నేను నిన్ను స్తుతిస్తాను అన్నాడు. సరే, ఇప్పుడు మరొక సందేశానికి వస్తాం. ది ఫస్ట్ మెసేజ్ ఆర్ ది మెసేజ్ fear not, and the second message or the message be glad and be rejoice. సంతోషంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి అని రెండవ సందేశాన్ని మనం చూసాం. ఇప్పుడు మరొక సందేశాన్ని మనం చూస్తాం, అది మూడవ సందేశం. రండి దయచేసి జకరియా గ్రంథం 9వ అధ్యాయం, జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. ఏమి కలవాడై వచ్చుచూ ఉన్నాడట? రక్షణ కలవాడై వచ్చుచూ ఉన్నాడు అనే మాటను మనం చూస్తాం. అది ప్రవచనంలోనే మనం చూస్తాం. ముఖ్యంగా యోహాను సువార్త 12లో మనం చూడండి. అంటే లేనంత మాత్రం అది ఇక్కడ ఉంది అని మనం చెప్పుకోవడంలో సంశయం ఏమీ లేదు. అవును, ఆ ప్రవచన వాక్యముగా నెరవేరిపోయింది. కాబట్టి మూడవది రక్షణ కలవాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. ది థర్డ్ మెసేజ్ దట్ హ్యాస్ పాస్డ్ ఆన్ to the universe, to the people of this world, the message of the salvation. రక్షణ వచ్చిన వర్తమానము అనేది మనం చూస్తాం. కాబట్టి ది వెరీ బిగినింగ్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ది ఎర్త్
and also the ending of the closing of the life of Christ on the earth hath brought this third wonderful message for whole world. ప్రపంచం యావత్తు మానవాళందరికీ కూడా యేసు ప్రభువు వారి యొక్క జీవిత ఆరంభం, జీవితం ముగింపు ఈ వర్తమానాన్ని తెచ్చింది. రక్షణను గూర్చిన వర్తమానము అని. అవును, నిజమే. ఈ వర్తమానం లోకానికి అవసరం. ఎందుకు అవసరం లోకానికి? రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమా పత్రిక 3వ అధ్యాయము, దయచేసి రండి. 19వ వచనం. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమవునట్లును ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటిని అన్నిటినీ ధర్మశాస్త్రము లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము అని. ధర్మశాస్త్రము కలవారికి చెబుతుంది ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రం లేని వారికి చెబుతుంది ధర్మశాస్త్రము. అది కూడా మనకు అర్థమవుతుంది తేటగానే. కనుకనే ధర్మశాస్త్రం లేనివారు కూడాను రిటర్న్ లా, దేవుని శాసనాలు, పాపం చేయవాడెవడో వాడు మరణం నొందుడని ఇశ్రాయేలుకి ఇచ్చినప్పటికీ, అయితే ఈ శాసనం ఈ దేవుని యొక్క శాసనం లోకంలో మానవాళ్ళందరికీ. ఎందుకు? పౌలు అంటాడు రోమా పత్రికలోనే, వాటి ధర్మశాస్త్రం రాయబడింది లేకపోయినప్పుడు హృదయంలోనే ఆ మాటలు రాయబడ్డాయట. సరే, ఆ విషయాల గురించి కాదు. అందరితో ఏం చెబుతుంది అంటే, సర్వలోకము శిక్షకు ఏమైందంటండి? పాత్రమై ఉంది అని. సార్, హోల్ వరల్డ్ ఈజ్ అండర్ ది కండెమ్నేషన్. పిల్లల్ని తిరగని ఇక్కడ దయచేసి పెద్దలు, మీ తల్లిదండ్రులు ఎవరో ఇక్కడ కూర్చున్నవారు, మీ పిల్లల్ని ఆడుకొని ఇవ్వకండి. దిస్ నాట్ ది ప్లే గ్రౌండ్. దేవుని మందిరం ఇది, ఆట స్థలం కాదు. నేను పదే పదే చెప్పించుకోవద్దు, ప్రతి ఆదివారం కూడా. కనుక దయచేసి మీ పిల్లల జాగ్రత్త మీ దగ్గర ఉంచుకోండి. వాళ్ళు పిల్లలైనా పసిపిల్లైనా పెద్దవారైనా, ఒకవేళ కంట్రోల్ కాకపోతే మీరు కిందకి తీసుకొని వెళ్ళండి వారిని. దయచేసి ఏమనుకోవద్దు, వారిని క్రింద తీసుకొని వెళ్ళండి. కాబట్టి ఇప్పుడు 3వ మాట మనం చూస్తాం. ఆయన 3వ వర్తమానాన్ని మనం చూస్తాం, రక్షణ కూర్చున్న వర్తమానం. ఎందుకని అనేనంటే, సర్వలోకము శిక్షకు పాత్రమైంది. రోమా 3:19 మనం చదివాం. అవును, దేవుని వాక్యం బైబిల్ చెబుతున్న మాట దివ్య సత్యం, ఎవరము కాదండి. ఎందుకని సర్వలోకము శిక్షకు పాత్రమైందో మనకు తెలుసు. అది మానవుల యొక్క పాపను బట్టి. పౌలు ఎపిస్తులు రాస్తూ 2వ అధ్యాయము 2వ వచనం 3వ వచనంలో ఆ మాటలు అంటాడు, కడమవారి వల్లనే స్వభావ సిద్ధంగా మనం కూడా దైవోగ్రతకు పాత్రమైంటిమి. అంటే మనం ఎందుకు దైవోగ్రతకు పాత్రమైనాము అనే విషయం అక్కడ రాశాడు. కడమవారిని గురించి రాయలేదు, కానీ ఇక్కడ మన గురించి రాయబడిన ద్వారా కడమవారి గురించి కూడా అదే రాయబడింది. మన గురించి ఏమని రాయబడింది? మనము కూడా శరీరం యొక్క మనసు యొక్క కోరికలు, కడమవారు కూడా అదే. కాబట్టి అది ఆదికాండం 6వ అధ్యాయానికి పోని, లేక ఆదికాండం 19వ అధ్యాయానికి పోని, లేక ఆ తర్వాత కాలంలో కానీ లూకా సువార్తలో కనుక ఇలాంటి కొన్ని విపత్తులను మనం చూస్తాం. విపత్తులు అనే దానికంటే we may call them as the judgments of God, దేవుని తీర్పులు మనం చూస్తాం. అవును, కనుక ఇక్కడ మనం గమనిస్తే ఆ తీర్పునకు ఉగ్రతకు లోకం యావత్తు పాత్రమై ఉంది అని. అయితే దేవుడు ఏం ఉద్దేశించాడో తెలుసా? ధర్మశాస్త్రం రోమా 3వ అధ్యాయం 19వ వచనంలో మానవాళ్ళందరినీ గురించి నీవు శిక్షకు లోబడి ఉన్నావు, నీ మీద శిక్ష ఉంది అని చెబుతూ ఉంటే, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని కోరాడు తెలుసా? తండ్రి తన కుమారుని పంపించడం ద్వారా ఏమని చెప్పకోరాడు తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయము, దయచేసి రండి. 17వ వచనం, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుడికే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. వినండి ఆ మాట, చక్కని మాట. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుడికే కానీ లోకము తన కుమారుని ద్వారా
తీర్పు పొందుటకు దేవుడు తన కుమారుని లోకానికి పంపలేదు అని అన్నాడు. కాబట్టి ది వెరీ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ టు ది వరల్డ్ అండ్ ఇన్ ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ కమింగ్ టు జెరూసలేం ఆన్ ది పామ్ సండే వాజ్ విత్ దిస్ పర్పస్. ఈ ఉద్దేశంతో యేసుప్రభు వారు లోకానికి మానవుడుగా జన్మించిన ఆయన యెరూషలేమునకు జీవితం యొక్క ముగింపులో మట్ల ఆదివారంలో రావడం అనేది ఈ ఉద్దేశంతోనే. ఏ ఉద్దేశంతో? లోకం తన ద్వారా తీర్పు పొందడం, శిక్ష ఉగ్రతకు పాత్రం కావడానికి కాదు, కానీ లోకం తన కుమారుడు ఆయన ద్వారా రక్షణ పొందడానికి, సియోను కుమారి ఇశ్రాయేలు ఆయన ద్వారా రక్షణ పొందడానికే దేవుడు ఆయన్ను పంపాడు. ఆయన వచ్చాడు. కాబట్టి ఇదిగో ఆయన వచ్చుచున్నాడు, ఆయన వచ్చి ఉన్నాడు, ఆయన ఇప్పుడు యెరూషలేమునకు వచ్చుచూ ఉన్నాడు అని ఆ మట్ల ఆదివారం రోజు సియోను కుమారికి చెప్పబడింది. ఆయన వచ్చి ఉన్నాడని ఈ సందర్భంలో మళ్ళీ నేను ఆయన జన్మస్థలానికి వెళ్ళడం, ఆ భాగానికి వెళ్ళడం అవసరమే. లూకా 2వ అధ్యాయం 10-11 వచనంలో సంతోషముగా ఉండి ఉల్లాసంగా ఉండి అని చెప్పినప్పుడు అది కారణం ఏమిటో కూడా చెప్పాడు. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆ బాబు ఎవరు? కాబట్టి ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువైన, ఈయన ప్రభు అయిన క్రీస్తు కనుక ఈయన లోకానికి ఏం తీసుకుని వచ్చాడట? ఈయన ప్రభు అయిన క్రీస్తు అని అనేది ఏంటంటే బిహోల్డ్ ది సాల్వేషన్ ఆఫ్ గాడ్. చూడండి దేవుని రక్షణను. అవును, ఈ మాట లేఖన అధికారంతోనే నేను వాడుతూ ఉన్నాను. ఎందుకంటే లూకా సువార్త 2వ అధ్యాయంలో మరియ యోసేపులు యేసయ్య శిశువులు దేవాలయం తీసుకొని వచ్చినప్పుడు ఆ షిమియోను ఆ శిశువైన యేసును తన చేతుల్లోకి తీసుకొని ఏమన్నాడు? స్తుతించుతూ మాట్లాడాడు, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణను నేను కనులారా చూసి, ఐ హావ్ సీన్ ది సాల్వేషన్ విచ్ యు హావ్ ప్రిపేర్డ్. నీవు సిద్ధపరిచిన రక్షణ. అందుకనే లూకా 2వ అధ్యాయంలో ఆ రక్షణకు వచ్చిన వర్తమానం ప్రకటించబడింది. జకరియా 9వ అధ్యాయం 9వ వచనంలో ఆ రక్షణకు వచ్చి వర్తమానం ప్రకటించబడింది. కాబట్టి మరలా యేసు ప్రభువుని జీవిత దినముల ఆరంభం, యేసు ప్రభువుని జీవిత దినముల ముగింపు లోకానికి మానవాళికి ఈ దివ్యమైన సందేశాన్ని తీసుకుని వచ్చింది. రక్షణకు వచ్చిన సందేశం వర్తమానము అని. ఓ దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు పామ్ సండే అంటే నెక్స్ట్ సండే ఇది రిజరెక్షన్ సండే. అయితే ఈరోజు మట్ల ఆదివారం అంటాం, వచ్చే ఆదివారం పునరుత్థాన ఆదివారం అంటాం. సరే, మనము అవన్నీ ఖచ్చితంగా ఈ ఆదివారం అని చెప్పడం లేదు, కానీ అయితే వాక్య సత్యమే ఇది. అందుకే ఈ సంగతిలో మనం తలంచుకుంటున్నాం. కనుక ఈ ఆదివారం మట్ల ఆదివారం మనము చూస్తూ వచ్చాం. ఈ 3 ముఖ్యమైన ఈ తలంపులు ఆ ఆదివారం ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు వచ్చేటప్పుడు కనుక శిష్యులే కాదు, జన సమూహములు వారందరూ ఏకీపించి వారు ఏమని చెప్పారు అనేదే మన వర్తమానిక ముగింపు. అంటే ఎంతో వర్తమానం, అనేక సంగతులు, తలంపులు ఎన్నో పంచుకుంటూ ఉంటాం కాదనం. అయితే ఆరాధనలో మనం ప్రవేశించక ముందు ఈ ముగింపు మాట నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ఈ ముఖ్యమైన 3 తలంపుల ఆధారంగా రండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయము యోహాను సువార్త 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 12వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి. ఖర్జూరం మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి, జయము ప్రభుపేట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడుగాక అని కేకలు వేసిరి. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు నేను మీకు 3 సంగతులు చెప్పా.
His coming has brought three messages to the people of the world. ఈ లోకంలో మానవాళికి ఆయన రావటం అనేది నాడు నేడు, నేడంటే ఈరోజు అనేది కాదు. జకర్యా 9వ అధ్యాయం 9వ వచనం మట్ల ఆదివారం తెచ్చిన 3 సందేశాల గురించి నేను మీకు జ్ఞాపకం చేశాను. అయితే ఈ 3 సందేశాలకు ది మెసేజ్ ఆఫ్ రెస్పాన్స్ అనేది ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది మెసేజ్ ఆఫ్ ది రెస్పాన్స్ ఏంటి అంటే ఆ స్పందన వర్తమానం అనేది ఇప్పుడు ఎవరికి ఎక్కడి నుంచి వస్తుంది? స్పందన వర్తమానం అంటే ఫ్రమ్ ది పీపుల్, ప్రజల ఎద్దు నుంచి వర్తమానం వస్తుంది. ఎవరికి వస్తుంది ఈ వర్తమానం చెప్పాలి మీరు. ఈ వర్తమానం ఎవరికి వస్తుంది? ఇంకా ఏమిటో చూస్తున్నారే, ఏవాడు గొప్ప ఏదో మర్మంగా ఉన్నట్లుగా. ఏమా బోధకులు చెప్పండి, ఎవరికి వస్తుంది ఈ వర్తమానం? ప్రభు పేరిట వచ్చుచున్న రాజుల కొరకే వస్తుంది వర్తమానం. టు ది కింగ్ హూ ఈజ్ కమింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్, దట్ ఈస్ టు జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారికి వస్తుంది వర్తమానం. ఆయన రాకడేమో మానవాళికి వర్తమానం తెచ్చింది. అయితే ఇన్ రెస్పాన్స్ టు దిస్ మెసేజ్ ఆఫ్ 3-fold మెసేజ్ ఏం చేస్తుంది అంటే ప్రజల ఎద్దు నుంచి స్పందన తీసుకొని వెళుతుంది వర్తమానం. ఏ వర్తమానం ఎవరికి? ఆ రోజుకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి. ఏ వర్తమానం అది అంటే ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. హోసనా, స్తుతి స్తోత్రములు, కృతజ్ఞత ఆరాధన, ఘనపరిచి మహిమపరచడం. ఓ వాట్ ఏ మెసేజ్! ఈవెన్ దిస్ మెసేజ్ మేక్స్ గ్లాడన్స్ ది హార్ట్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. ఈ వర్తమానం ఎవరికి తేబడిందో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి హృదయం ఎంతో ఉల్లసింపజేసే వర్తమానం ఇది. అవునా కాదా? అవునా కాదా? ఏం కోరుతున్నాడు ఆయన? బలులను, అర్పణలను, రక్తమును కాదు నేను కోరేది. మరి ఏం కోరుతున్నావు? స్తుతి యాగమును కోరుతున్నాను. ఏ యాగము కోరుతున్నాను? స్తుతి యాగమును కోరుతున్నాను. ది సాక్రిఫైసెస్ ఆఫ్ ప్రైజెస్, వర్షిప్ అండ్ థ్యాంక్స్ గివింగ్, అడోరేషన్. అవును, ఈ ఉదయకాలం అలాంటి వర్తమానం తెద్దామా మరి మనం? అవును ప్రభువా, ఈ శ్రేష్టమైన వర్తమానం తెచ్చిన నీకు ఇదిగో నా వర్తమానం, నా సందేశం. ఆ వర్తమానం ద్వారా నా భయాన్ని నువ్వు పారదోలేవు. అంతేకాదు నా హృదయం కదులుతూ ఉన్న సముద్రం వంటిదిగా ఉన్నప్పుడు ఉత్సాహ ఉల్లాస సంతోషంతో నన్ను ఉల్లసింపజేశావు. నా హృదయంలో ఎక్కువైన ఆనందం కలగజేశావు. అంతేకాదు దైవోగ్రతకు శిక్షకు పాత్రలై నన్ను పాత్రలైన నన్ను ఈ రక్షణతో అలంకరించిన ఆ నీ వర్తమానానికి నీకు స్తోత్రాలు. నేను ఏమి ఇవ్వగలను? నేను కూడా నీకు అంగీకారమైన నీ హృదయాన్ని ఉల్లసింపజేసి ఈ వర్తమానాన్ని, ఈ సందేశం, ఈ స్తుతి, ఈ స్తోత్రం, ఈ ఆరాధనను నీకు తెస్తున్నాను. విరిగి నలిగిన మనసుతో హృదయంతో అంగీకరించు యేసయ్యా, అంగీకరించు. కాబట్టి ఈ తలంపులు మన హృదయంలో ఉంచుకున్న వారమై ఈ ప్రకారం మన ప్రభును ఆరాధించి మన ప్రభును ఘనపరచుదుము గాక.